ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుని కొరకు నేనేం చెయ్యాలి, నేను ఎలా చెయ్యాలి, ఏం చేయగలను, నేనేం చేస్తే ఆయన రుణాన్ని కొంచెమైనా నేను తీర్చగలుగుతానేమో. ఆయన నన్ను ప్రేమించి నన్ను సృష్టించారు, నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను పాపం చేసి చెడిపోయినప్పుడు నన్ను ఆయన తన ప్రాణం పెట్టి రక్షించాడు, తన రక్తం ఇచ్చి నన్ను విమోచించారు. అలాగనే నాకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మంచి దేవుని కొరకు, ఆ గొప్ప దేవుని కొరకు నేనేం చేయగలను అనే ఆలోచన లేకుండా, ఏమీ పని చేయకుండా కేవలం మందిరానికి కాసేపు వచ్చి వెళ్ళిపోయేటువంటి ఈ పుణ్యాత్ములందరూ కూడా వారు ప్రయోజనకరమైన లిస్టులోకి రావట్లేదు. వాళ్ళు ఏ లిస్టులోకి వస్తున్నారో, దేవుని కార్యాలను ఏమాత్రం చక్కబెట్టని వారందరూ కూడా వారు ఆ పనికి మాలిన వారి గుంపులోకి వెళ్తూ ఉన్నారు.